ఒకరోజు మేము ఆ ప్రాంతంలో ప్రార్థన చేయటానికి వెళ్తే ఆ ఇంటి ఆయన ఆ తల్లి వాళ్ళ గదులు చూపిస్తా, అయ్యా ఇది మా బెడ్రూమ్, మా పాపది, మా బాబుది, ఇది మా కిచెన్ రూమ్, ఇది మా ప్రార్థన గది అని ప్రార్థన గది దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ ప్రార్థన గదిలో నిలవబెడితే సహజంగా ఏ ప్రార్థన గదిలోనైనా ఏ వాక్యాలు ఉంటాయంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది, అవును కదా? లేకపోతే విసుగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది. ఇవేవీ లేకుండా ఆ స్థలంలో తల వెంట్రుకలన్నీ ఊడిపోయి భయంకరమైన మరణకరమైన రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ యొక్క ఫోటో అక్కడ కనపడుతుంది. అమ్మ, ప్రార్థనా గదిలో ఈ ఫోటో పెట్టుకున్నారేంటమ్మా, ఈ ఫోటో పెట్టుకున్నారేంటమ్మా అన్నాను. ఆ తల్లి ఏడుస్తా ఏమందో తెలుసా? ఆ ఫోటో ఎవరిదో కాదయ్యా, నాదే. అమ్మ, మీరు ఇంత చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉన్నారు, ఆ ఫోటో మీద అంటారేంటమ్మా? గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధి వచ్చిందయ్యా, కీమో ఇచ్చారయ్యా, కరెంట్ షాక్ పెట్టారయ్యా, రకరకాల కార్యక్రమాలు చేశారయ్యా. డాక్టర్లు ఫైనల్గా అన్నారు నువ్వు బ్రతకటం అసాధ్యమని. నేను కూడా నిర్ధారణ అయిపోయాను, నా భర్త కూడా అనుకున్నాడు నేను చనిపోతామని. అలాంటి కష్ట పరిస్థితుల్లో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే చావుగోతిలో నుండి సజీవురాలిగా దేవుడు నన్ను లేవనెత్తాడు. చావుగోతిలో నుంచి దేవుడు విడిపించి సాక్షార్థంగా దేవుడు నన్ను బ్రతికించాడు. నిజమేనమ్మా, ఈ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? ఈ ప్రార్థన గదిలోకి వచ్చినప్పుడల్లా ఆ ఫోటో చూస్తే హృదయం పగిలిపోద్దయ్యా, కన్నీళ్ళు ఏరులై పారుతాయ్యా. దేవా, నీవు కనికరించకపోతే నా పిల్లలు అనాథలైపోయేవాళ్ళు కదా, తల్లి లేని బిడ్డలుగా నా పిల్లలు మిగిలిపోయేవాళ్ళు కదా. చావుగోతిలో నుంచి నన్ను లేవనెత్తినందుకు నీ కృతజ్ఞతలని ఆ ఫోటోను చూసినప్పుడల్లా నా గుండెలో నుండి కృతజ్ఞత ఆరాధన బయలుదేరుతుంది. అటుగా చెప్తే మ్యాన్ పిల్లలు వచ్చి అంటారు, అన్న ఈ ఫోటో చూసినప్పుడల్లా ఎస్ఐయా, మా అమ్మనే కనుక మీరు బ్రతికించకపోతే మేము తల్లి లేని పిల్లలం అయిపోయేవాళ్ళం కదయ్యా, అనాథలం అయిపోయేవాళ్ళం కదయ్యా. మా అమ్మకు నువ్వు ప్రాణభిక్ష పెట్టినందుకు నీకు కృతజ్ఞతలని ఆ ఫోటో చూసినప్పుడల్లా హృదయం పగిలిపోద్దన్నా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తా ఉన్నా. అమ్మా తల్లి, నీవు కృతజ్ఞత మనస్సు కలిగిన దానివైతే ఏ బండలో నుంచి చెక్కబడ్డావో, ఏ గుంటలో నుంచి త్రవ్వబడ్డావో ఎప్పుడు అది నీ కళ్ళ ముందుండునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.